మాఫీ అరకొరగా జరిగిందని స్వయంగా ప్రభుత్వం, దానితో పాటు మంత్రులు చెబుతున్న లెక్కలతోనే స్పష్టమవుతోంది. ఈ స్థితి వల్ల రైతులు అంతటా ఆందోళనలు చేస్తూ ఉండడమే కాక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరి వామపక్షాలు, రైతు ఎన్జీఓలు, మేధావులు తమ దొంగ నిద్ర నుండి మేల్కొనేది ఎప్పుడు? రుణమాఫీ పూర్తయిపోయింది అని ముఖ్యమంత్రి వాదిస్తూ ఉండగా, ప్రభుత్వం అధికారిక ప్రకటనలో 17,000 కోట్లు మాత్రమే అంది. వ్యవసాయ మంత్రి తుమ్మల తాజాగా ఈ నెల 8న మాట్లాడుతూ ఈ పంట కాలంలోనే పూర్తి చేస్తాము అని సెలవిచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా! ఇంత జరుగుతున్నా వీరు నిద్ర నటించడానికి కారణం బహుశా ఒకటై ఉండొచ్చు. ఉభయ కమ్యూనిస్టులలో సిపిఐకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి భిక్ష అనదగ్గ విధంగా ఒక సీటు దక్కింది. స్వయంగా క్షీణించిపోయి తమలో తమకు ఐక్యత లేక, చిరకాలంగా అసెంబ్లీలలో ఒక్క స్థానమైనా లేక, సొంత బలం పెంచుకొని గెలిచే శక్తి సామర్థ్యాలు లేక, ఎడారిలో నీటి చుక్క కోసం అంగలార్చుతుండిన ఈ పార్టీ సిపిఎంతో తెగదెంపులు చేసుకొని అయినా ఒక్క సీటు సంపాదించుకోగలగడంతో తెలంగాణలో సోషలిస్టు వ్యవస్థను స్థాపించగలిగినంతగా పరవశించిపోయింది. అయితే కమ్యూనిస్టు పార్టీగా పరువును కాపాడుకోవాలి కనుక సిగ్గుబిళ్ల వంటి ప్రకటన ఒకటి చేసింది. అది ప్రజల సమస్యలపై మాత్రం రాజీ పడబోము అని, ఆందోళనలు చేస్తూనే ఉంటామని. ఇటువంటి ప్రకటనను ఎవరైనా నమ్మారేమో తెలియదు. బహుశా వారి పార్టీ వారు కూడా నమ్మి ఉండకపోవచ్చు. ఎందుకంటే పార్టీ నాయకత్వం ప్రజల సమస్యల గురించి మొక్కుబడిగా మాట్లాడడం తప్ప వాస్తవంలో గాలికి వదిలేసింది అని. నాయకులలో అందరికీ కాకున్నా చాలా మందికి తాము బుర్జువా పార్టీలను, ముద్దుగా పిలిచే పార్టీలను ఆశ్రయించి సీట్లు సంపాదించడం, పైరవీలు చేయడం, డబ్బు సంపాదన, పిల్లలను బాగు చేసుకోవడం పరమ లక్ష్యంగా మారిపోయింది అని స్వయంగా వారి పార్టీలోని శ్రేణులే బాధపడుతూ చెప్పుకుంటున్నారు. ఇదంతా కొద్దిపాటి తేడాలలో సిపిఎంకు కూడా వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ విధమైన భావన సిపిఐలో సాధారణ స్థాయిలో అసంతృప్తిగా ఉండగా, సిపిఎంలో తీవ్ర స్థాయి అసంతృప్తిగా కనిపిస్తోంది. సిపిఐ శ్రేణులకు తమ పార్టీ ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్ కేసు వంటిది. ఏ ఆశలు లేవు, ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా సిపిఎం తమది సైద్ధాంతిక నిష్ఠగల సంస్థ అని చెప్పుకొని వీరాలాపాలు ఆడుతూ కార్యకర్తలకు, సీనియర్లకు కూడా ఆశాభావాలు రేకెత్తించింది. కానీ ఈ రోజున దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తున్న సీనియర్ల నుంచి యువకుల వరకు, వివిధ అనుబంధ సంస్థల కార్యకర్తల వరకు ఎవరిని కదిలించినా, బయటకు మాట్లాడలేకున్నా, ఎవరైనా వారితో విడిగా కలిసి మాట్లాడితే లోపల రగిలిపోతున్నారు. ఇది గమనించినప్పుడు సిపిఐ సంగతి గ్యాన్ కేస్ కనుక సరే గాని సిపిఎంలోనూ ఇంత అసంతృప్తి ఉందా అని ఆశ్చర్యం కలుగుతోంది. సిపిఐతో పాటు ఈ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్తో, కాంగ్రెస్తో బేరసారాలు ఆడినటువంటిదే. బేరం ఎవరితోనూ కుదరలేదు. ఆ అదృష్టం సిపిఐని వరించింది. అయితే నిత్య సత్యం వంటి ఎర్ర జెండాను ఆకాశంలో రెపరెపలాడిస్తూనే ఉండాలి కనుక ప్రజా సమస్యలపై పోరులో రాజీ ఉండదు అని సిపిఐ వలనే వీరు కూడా కార్బన్ కాపీ ప్రకటన ఒకటి చేశారు.